మీరు ఫ్యూచర్ జనరేషన్ వచ్చే యంగ్ గర్ల్స్కి కానీ లేదా పేరెంట్స్కి కానీ ఎస్పెషలీ మీరు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటి వాళ్ళ డాటర్స్ని క్రికెటర్స్ చేయాలనుకుంటే? పేరెంట్స్కి స్పెషల్గా చెప్పేది ఏంటంటే మీ పిల్లల మీద ప్రెషర్ పెట్టద్దు, పిల్లల్ని వదిలేసేయండి. ప్రతి ఒక్క క్రికెటర్ లేదా ప్రతి ఒక్క పర్సన్ ఏదైనా ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళకి ఇష్టం మీద స్టార్ట్ చేస్తారు. అది వెళ్తున్నా కొద్దీ అది ప్రెషర్లా మారిపోద్ది. కాన్స్టెంట్గా నువ్వు ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు, చదువుకున్న వాళ్ళు నీకు ఎందుకు మార్క్స్ రావట్లేదు అంటే ఎంజాయ్మెంట్ పోద్ది. అరే మా ఫాదర్ నన్ను ఏమనకూడదు, మా మదర్ ఏమనకూడదు, కోచ్ ఏమనకూడదు. ఈ మైండ్ సెట్కి ఎప్పుడైతే వెళ్ళిపోతామో పిల్లల మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది యంగ్స్టర్సే మెంటల్లీ చాలా వీక్ ఉంటున్నారు. అంటే బాగా ప్రెషర్ తీసుకొని పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? జెన్యూన్గా అయితే పేరెంట్స్కే చెప్పుకోవాలి. కానీ పేరెంట్సే ప్రెషర్ ఇస్తున్నారని థర్డ్ పర్సన్కి వెళ్ళి చెప్పలేం కదా. సో నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే మీ పిల్లలు సక్సెస్ఫుల్ కాకపోయినా పర్లే, మీరు హ్యాపీగా ఉంటే చాలు అన్న కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు అసలు ఫెయిల్యూర్సే చూడరు. ఒకవేళ చూసినా కూడా దాని నుంచి పాజిటివ్స్ తీసుకొని ముందుకెళ్తారే తప్ప అక్కడైతే ఆగరు. లేదు ఇంకా నేను ఇది గివప్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్ మీ పిల్లల్లో ఉండదు. అండ్ పిల్లలకి చెప్పేది ఏంటంటే అన్నీ నాకే తెలుసు, నా పేరెంట్స్కి తెలీదు, లేదా నీకు తెలియదు నాన్న, నీకు తెలియదు అమ్మ అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో మన గ్రోత్ అక్కడ ఆగిపోద్ది. వాళ్ళు ఇదే ఏజ్ నుంచి వెళ్ళారు కాబట్టి పేరెంట్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళ వర్డ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే మనం సక్సెస్ డెఫినెట్గా చూస్తాం.